చందమామ కథ తాబేలు పన్నాగం. వింధ్యారణ్య ప్రాంతాలలో పూర్వం ఒక పెద్ద పులి ఉండేది. అది ఆకలైనప్పుడు కానప్పుడు కూడా నిష్కారణంగా జంతువులను చంపుతూ వచ్చింది. దాని క్రౌర్యం భరించలేక మృగాలన్నీ ఒకనాడు సమావేశమై పులిపీడ వదుల్చుకోవటం ఎలాగా అని చర్చలు సాగించినాయి. కానీ ఎంతకు ఏమీ తేలలేదు. అంతలో అక్కడనే మడుగులో నివసించే ఒక తాబేలు సమావేశానికి వచ్చి, ఈ పులి సంగతి నాకు వదలండి, దాని అంతు నేను కనుక్కుంటాను, మీరు నిర్భయంగా ఉండండి అని చెప్పింది. మరునాడు పులి నీటికై కొలనుకు వచ్చే వేళకు సరిగ్గా తాబేలు గట్టు మీద అటు ఇటు తచ్చాడుతూ ఉంది. దాన్ని పట్టుకోవాలని పులి వచ్చేసరికి అది తలకాయ లోపలికి ముడిచేసుకుంది. పెద్ద పులి ఎంత ప్రయత్నించినా తాబేటి డిప్ప దాని పంజాలో జారుతూనే ఉంది, కానీ పట్టు దొరకలేదు, తల కనపడలేదు. ఇంతకు ముందెన్నడూ తాబేలును చూసి ఉండని పులికి ఇదంతా ఒక మహిమగా కనిపించింది. అప్పుడు పెద్ద పులి ఆ తాబేటి డిప్పకు నమస్కరించి, మహాత్మా, నీవెవరవో సామాన్యుడవు కావు. ఇప్పుడే నే కల్లారా చూసిన నీ తల మాయమైపోయిందే. ఈ అద్భుతం ఏమిటో సెలవిస్తారా అని అడిగింది. అందుకు తాబేలు, ఓ శార్దూల రాజా, లయకారకుడవని బిరుదు పొందిన నీకు ఈ చిన్ని కీలకమే తెలియదా? నేను ముందుగా నా తలను తెగ్గొట్టుకొని మెడతిత్తిలో అమర్చుకున్నాను. ఈ ఏర్పాటు వల్లనే నేను కావలసినప్పుడు మెడ ముందుకు చాపగలను, శత్రుభయం కలిగినప్పుడు లోపలకు ముడిచేసుకోగలను. నువ్వు శత్రుభయం లేకుండా బ్రతకదలిస్తే నాలాగనే మెడ తెగ్గొట్టి తెచ్చుకో, తర్వాత సంగతి చెబుతా అన్నది. యోచన లేని పులి వెంటనే తన గుహకు పోయి వేటగాండ్ర వద్ద నుంచి తెచ్చుకున్న కత్తిని ఒక చెట్టుకు అమర్చింది. ఎత్తైన గుట్ట మీదికి పోయి మెడ కత్తి మీద పడేట్టు విసురుతో కిందకు దూకింది. దెబ్బతో దాని మెడ మొండెము వేరైనాయి. పక్కనే కొలనుగట్టున ఉన్న తాబేలు చిరునవ్వుతో, ఓయి వ్యాఘ్రరాజా, ఇంకిప్పుడు నీ తలను తీసి మెడతిత్తికి అమర్చుకో అన్నది. కానీ బదులు చెప్పటానికి పులి బ్రతికి ఉంటే కదా. కథ సమాప్తం.